మళ్ళీ గెలుస్తాం. పార్టీని వీడిన వాళ్ళు మళ్ళీ వచ్చేదే లేదు. మేము తీసుకోము. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పకుండా మళ్ళీ గెలుస్తామని, పార్టీని వీడిన వాళ్ళ గురించి కార్యకర్తలే చూసుకోవాలని, మళ్ళీ వాళ్ళు వచ్చేదే లేదని, వారి గురించి పట్టించుకోమని, ప్రస్తుతం మా వెంట ఉన్న వారి గురించి నిరంతరంగా దృష్టి పెట్టుకుని అన్ని విధాలుగా ఏ ఆపద వచ్చినా ఆదుకుంటామని, జిల్లాలో మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా తామంతా గెలుస్తామని, ఎవరు కూడా అధైర్యపడవద్దని, రాజకీయాల్లో విలువలు ముఖ్యమని, తాము విలువలతో రాజకీయాల్లోకి వచ్చామని, అధికారంలో ఉన్నన్ని రోజులు అభివృద్ధితో పాటు విలువలతో కూడిన రాజకీయాలు చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం భూత్పూర్ మున్సిపల్ పాలకవర్గం ముగింపు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ బసవరాజు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డామని, పుకార్లు, అబద్ధాల ప్రచారాలతో తాము ఓడిపోయామని ఆరోపించారు. తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. అయితే కొందరు పార్టీకి వెన్నుపోటు పొడిచారని, అలాంటి వారు పార్టీని విడిచి వెళ్లిపోయారని, మళ్లీ పార్టీలోకి వారు వస్తే తీసుకునేదే లేదని శ్రీనివాస్ గౌడ్ తేల్చి చెప్పారు. నేను ఆ భూత్పూర్ నుంచి వెళ్ళేటప్పుడు ఇది కొంచెం వస్తుంది. మహేశ్వర్ రెడ్డిని ఆ ఎమ్మెల్యేని తర్వాత తాండూరు ఎమ్మెల్యే తీసుకొని లెటర్ తీసుకొని సార్ పోయించాను. సార్ అన్నాడు, ఏ రాదా అంటారు సార్, మాకు తెలుసుకుంటాం సార్. సార్ లెటర్ ఇచ్చిండు. 15 రోజులు శాంక్షన్ తీసుకొచ్చినాం. 15 రోజులు 15 డేస్ భూత్పూర్ టు చూపించారు. శాంక్షన్ అయిన తర్వాత ఊళ్ళో నుంచి ఆ రోడ్ నెక్స్ట్ రోడ్ లేదు, బైపాస్ రోడ్ మధ్యలో కాగిపోయింది, ఇట్లా కనెక్షన్ చేద్దాం, యూనివర్సిటీ నుంచి వీరన్నపేట వెళ్తాం చేస్తే అవుతుందని చెప్పి మళ్ళీ ప్రభుత్వం పంపించి మళ్ళీ తీసుకోవచ్చు. 400-500 కోట్లు, 100 కోట్లు భూత్పూర్ నుంచి ఎందుకు వెళ్తామంటే ఈ 2 బ్రిడ్జిలు 6 ఏళ్ళు 10 ఏళ్ళ చేసుకుంటారు మనం. ఇక ఈ బ్రిడ్జి కూడా దాన్ని పెట్టి ఈ అమృతసర బ్రిడ్జ్, అక్కడ పాల్గొండ బ్రిడ్జి 2 పెట్టి దాన్ని లింకప్ చేసాం. అంటే మేము ఎట్లా ఉంటే ఎట్లా అభివృద్ధి గురించి వేరే సొంత ప్రయోజనం ఏం లేవు, అక్కడ వేరే అవసరం లేదు. రాజస్థాన్ వస్తానికి చాలా చేసి ఓ మా భూములు ఉన్నాయి, టీఆర్ఎస్ భూములు ఎవరు లేవు, పాల్గొండ ఉన్నాయా ఓ అది చాలా చేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పాల్గొని జిల్లా కలిపినాం, రైతులను తీసుకొచ్చి కనీసం కార్యక్రమం కలపాలి కదా. ఇట్లా మేము ఎంతో అభివృద్ధి చేసినాం. మా దేశ ఈ ప్రాంతాన్ని పెంచాలి. ఇలా నీది 2 కోట్లు ఆస్తుంది, నువ్వేం చేయకుండా ఆయం అంటే కూడా 5-10 కోట్లు ఆస్తి చేస్తాం అంతే. అంటే 8 కోట్లు నువ్వు సంపాదించినట్టు నీ భూమికి వాల్యుయేషన్ యాడ్ అయ్యాలన్నమాట. అంటే మీరేం కష్టపడినా మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్ గా నీ భూమి వెళ్తుంది. నువ్వు 5 కోట్ల ఆస్తి 10 కోట్లు ప్రతి 10ది 5 దిగిపోయింది, కిందికి వచ్చి మళ్ళీ మొత్తం ఇంకా 4 ఏళ్ళు ఏమైతుంది, ఎవరికి ఏమైతుంది. కనుక నిరుత్సాహపడకండి. మళ్ళీ 10 ఏళ్ళు మన ప్రభుత్వం అధికారం ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, నేను, లక్ష్మణరెడ్డి గారు, మన జిల్లాలో అందరము మళ్ళీ గెలుస్తాం. మళ్ళీ మీకు అన్ని రకాలు చేస్తాం. కాకపోతే ఇలా పోయిన వాళ్ళు మళ్ళీ వచ్చేది లేదు, గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో రాజకీయానికి వస్తే కూడా మీరే ఎలా ఉంటుంది, కిందనే పెట్టండి, మీరైనా పెట్టండి, మాకు మొత్తం మీద వాళ్ళు మీరే నాయకులు. ఈ రోజు మా వెంట ఉన్న వాళ్ళే మా నాయకుడు. మా అవసరం ఎక్కడున్నా, మీకు ఏ ఊళ్ళో ఉన్నా మేము వస్తాం. మహబూబ్నగర్ ఉన్నా మేము అక్కడ తీసుకుపోతాం. అక్కడ అవసరం ఉందంటే మేము ముగ్గురం మొత్తం అక్కడ అంజయ్య గారి నుంచి మొదలుకుంటే ఇక్కడ నారాయణరెడ్డి వరకు మేము 7 మంది నారాయణరెడ్డి వరకు ఎక్కడ మీకు అవసరం ఉందంటే మేము ఆ ఊళ్ళో వచ్చి మేము ఒకరికోసం సాయం తీసుకుంటాం. మా నుంచి అవసరం పడుతుంటే మేము ఎవరికైనా వస్తాం ఖచ్చితంగా. మాకు అర్థం విశేషాలు ఏం లేవు. మొన్న కరివేలు అవసరం ఎవరు ఒక పెద్ద మనిషి రెడ్డి దొడ్డలో విషయం కంపల్సరీ రావాలి, మాత్రం మీరు కపెట్ట సార్ మా రాజశేఖర రెడ్డి గారు అమెరికాలో ఉంటున్న పిల్లలు అలా కంపల్సరీ రావడానికి నాకు యాక్చువల్ వేరే ఉండేది. సరే మేము వస్తాం అని చెప్పి అన్నింటి పోయి వచ్చి చేసిపోయాం, మంచిగా పోయి తెలుసు. అట్లా మాకేం లేదు. మీకు ఏ అవసరం ఉన్నా మీ ఇద్దరము ఏ ఊరికి రావాలో మేము వస్తాం. కలిసిమెలిసి అన్నదమ్ములా మేము అందరం ఉంటాం, మేము చేస్తాం. మాకు రాజకీయాల వల్ల ముఖ్యము విలువలు ముఖ్యం. ఒక మాట విలువలు అంటే ముఖ్యం. విలువలతో బతిలో మేము మా తల్లిదండ్రులు విలువలతో బతికి పెంచింది. అందుకే మేము ఈ స్థాయికి రాగలిగినాం. పుట్టి అల్లేటప్పుడు రాలే,
ఎవరంటే రాలేదు కదా, చాలా మంది సీనియర్లు కదా కష్టపడుతున్నారు వాళ్ళు. ఇలా మేము వచ్చినామంటే మాలో ఎంతో విలువలుంటేనే ఈ స్థాయి మేము వచ్చినాం. ఎవడెవడో మాట్లాడుతుంది బయటనాలు అలవాటు ఏంటంటే పుకారు పుకారు చాలా అలవాటు. మురళీధర్ గారు దెబ్బతీయాలంటే, అశోక్ రెడ్డిని దెబ్బతీయాలంటే మనసు ఖరాబ్ చేసి ఏదైనా పుల్ల పెట్టి ఇచ్చి పెట్టాలరా, ఇంకా అదే అంటుకుంటుంది. నరసింహరెడ్డి జర చాలా యూత్ ఆయన ఏమో అయ్యేటట్టు ఎంపీ పోస్ట్ అయ్యేటట్టు ఎట్లా ఖరాబ్ చేయాలరా అని చెప్పి పుల్ల పెట్టుడు. గట్ల నారాయణగౌడ్కి ఏం చేయాలో, రేపు బసవరాజు గౌడ్కు మరి ఎట్లా చేయాలో చేయడానికి వచ్చేది ఏమైంచడం. ఇట్లాంటి గ్యాస్ గాళ్ళు కొంతమంది అక్కడక్కడ జమై మనకు పంచాలు పెట్టించే కార్యక్రమాలు చేస్తారు తప్ప మీరేం ఆందోళన పడదండి. అటువంటి వ్యక్తులు లేడు, అటువంటి లెక్కన్నాడు ఎవరు లేడు. ఇక్కడ అందరం మన పార్టీని బతికించే వాళ్ళే ఉన్నాం, బతికించే వాళ్ళం. మిమ్మల్ని అందరూ మాకేం కులం మతం నేర్పించి మీ ఎస్సు నందిపేట రామరెడ్డి నర్సిరెడ్డి బిడ్డలు మా ఇంట్లోనే ఉండేది. 6వ తరగతి అన్నా జిల్లాలాగానే మేము పెరిగినాం. పెద్దగా అయిన మాకు ఇల్లు చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే అందరూ ఒకటే పరుపు వస్తూ పండుకొని అక్కడ తమ్మి చేయాలనుకుంటుంది. మహమ్నార్కి వచ్చినా నేను చాకలో ఇంట్లో చదువుకున్నాను, ముదరాజు ఇంట్లో కొద్ది రోజున, ముస్లిం ఇంట్లో రోజున, మన బసాయపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ఉండేవాడు మా దోస్తు. ఆర్డీ కలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ అందరం అక్క చేతి వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఎక్కడ దోస్తుంటే ఉన్నాము తప్ప మాకు ఈ కులం అని ఇట్లా పిచ్చి కూడా లేదు. అట్లా మా ఊళ్ళో మంచిగా ఉంటే బంధుతో ఉంది, తింటాం తాగుతాం చేస్తాం, దాగులు పోతాం చేస్తాం. కానీ తప్పు చేస్తే వీళ్ళు తప్పు చేయొద్దని చెప్తాం. కానీ ఏనాడు కూడా విలువలకు ఇచ్చేసి ఎప్పుడు మేము చేయలేదు. కనుక ఖచ్చితంగా బలమైన శక్తి ఉంది మన వైఎస్ఆర్ జిల్లా, దేవరకద్ర కాన్స్టిట్యూన్సీ కానీ, మహబూబ్నగర్ కానీ, అక్కడ చర్చర్లు కానీ, ఇవన్నీ కూడా మొన్న సర్వే చేస్తే కూడా బ్రహ్మాండం ఉంది. ఇప్పుడు ఎలక్షన్ పెడితే మహబూబ్నగర్ జిల్లాలో అసలు బ్రహ్మాండమైన మెజార్టీ గెలుస్తారు కూడా. ఇవి మాట మేము చెప్పాము. సరే కాలంలో అనుకోకండి, మీరు ఉన్నవాళ్ళు ఉన్నది గట్టిగా ఉన్నది మేము గుర్తించాము. ఇప్పుడు మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరెవరు ఎక్కడ ఫిట్ అవుతారు అక్కడ మేము అవకాశం వచ్చిన దగ్గర ఈ జిల్లా మొత్తం కూర్చొని ఎక్కడ జిల్లాలో ఏవే ఉంటే కూడా అందరికీ సరి చేస్తాం. రాజకీయ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, పిల్లలు కానీ, రేపు భవిష్యత్తు మామూలుగా ఊహించే స్థాయిలో అద్భుతమైనవి. చుట్టూ పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, ఇండస్ట్రీస్, ఇక్కడ వరకు మన ఇది మెట్రో ట్రైన్ డ్యూటీపై వరకు, పూర్తి వరకు మెట్రో ట్రైన్, అనేక రకాల ఊహించిన స్థాయి మా విజయం మా దగ్గర ఉంది. ఒక బైపాస్ 30 నుంచి అనుకున్నారు. ఇది ఎవరికైనా ఓటు వచ్చిందా? ఇవన్నీ ఇండస్ట్రీస్ చిన్న గొడవ కాకుండా 4 నెలలుగా 2 నెలలు అక్వైర్ చేసి చిన్న లొలి లేకుండా ఇండస్ట్రీ పెట్టింది. ఇలా ముఖ్యమంత్రి గారు వాళ్ళని ట్యాక్సీ చేయలేకపోతున్నాం, ఒప్పించలేకపోతున్నాం. మేము ఒప్పించి చేసినాం. ఇప్పుడు కూడా వాళ్ళు ఒప్పించి చేస్తే ప్రజలు ఒప్పుకుంటారు. ఒప్పించి ఇండస్ట్రీ చేస్తే జిల్లా బాగుపడుతుంది. ఒప్పించకుండా ఏకపక్షం అది ఆగిపోతుంది. ఇలా ఒప్పించడం ఇంత పెద్ద ఇండస్ట్రీ తెచ్చినాం మేము. కనుక ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇక పీరియడ్ అయిపోయింది అనుకోకండి.